తరచుగా వీక్నెస్ అనిపిస్తుందా? తరచుగా టైట్నెస్ ఉందా? కొంచెం పని చేస్తేనే కళ్ళు తిరుగుతున్నాయా? అయితే ఒకసారి హిమోగ్లోబిన్ చెక్ చేయించండి. హలో ఆల్, ఐమ్ శిరీష, క్లినికల్ డైటిషియన్. హిమోగ్లోబిన్ అనేది మన రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి వచ్చే ఒక ప్రోటీన్ అన్నమాట. దాని జాబ్ ఏంటి అంటే లంగ్స్ నుంచి ఆక్సిజన్ క్యారీ చేసి మన బాడీ టిష్యూస్ అన్నిటికీ అందిస్తుంది. హిమోగ్లోబిన్ సరిపడా లేనప్పుడు మన బాడీకి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. దీన్ని మనం ఎనిమియా అంటాం. ఎనిమియా రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. B12, ఐరన్, ఫోలేట్ ఇవి తక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. రెండవది బ్లడ్ లాస్ ఉన్నప్పుడు. మూడవది హెవీగా ఉమెన్స్లో మెన్స్ట్రువల్ బ్లీడ్ ఉన్నప్పుడు. నాలుగవది ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. జనరల్గా ఉమెన్లో 12 కన్నా తక్కువగా ఉంటే మనము దాన్ని ఎనీమియాగా కన్సిడర్ చేస్తాము. ఒకసారి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిస్ప్లేలో ఒకసారి చెక్ చేసుకోండి. రెడ్ బ్లడ్ సెల్స్ వాల్యూమ్ని బట్టి 3 టైప్స్గా ఎనీమియాని క్లాసిఫై చేస్తాం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆర్బీసీ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. అదే ఆర్బీసీ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి B12, ఫోలేట్ ఈ డెఫిషియన్సీస్ ఉన్నట్లు. అండ్ ఆర్బీసీ సైజ్ నార్మల్గా ఉండి నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి క్రానిక్ డిసీజెస్, బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇదంతా ఓకే, కానీ మరి ఐరన్ ఏ ఫుడ్స్లో ఉంటాయి? ఐరన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి హీమ్ ఐరన్, ఇంకొకటి నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ వచ్చేసరికి యానిమల్ బేస్డ్ సోర్స్ నుంచి వస్తుంది. మీట్, ఫిష్, చికెన్ వీటి నుంచి వస్తుంది. నాన్ హీమ్ ఐరన్ వచ్చేసరికి ప్లాంట్ బేస్డ్ నుంచి వస్తుంది. సిరల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్లెట్స్, లెంటిల్స్ నుంచి వస్తుంది. కానీ హీమ్ ఐరన్ డైరెక్ట్గా అబ్జర్బ్ అవుతుంది. నాన్ హీమ్ ఐరన్ వచ్చేసరికి మనము వైటమిన్ సి ఫుడ్స్తో తీసుకున్నప్పుడు మాత్రమే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. బ్లడ్ టెస్ట్ కన్నా మనము కొన్ని సైన్స్ని బట్టి మనము ఎనిమియాలో ఉన్నామో లేదో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన ఐస్ ఇలా డౌన్ ఉన్నప్పుడు అక్కడ పేల్గా కనిపిస్తే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లు. పింకిష్ రెడ్డిష్లో ఉంటే హిమోగ్లోబిన్ మంచిగా ఉన్నట్లు. సెకండ్ సైన్, మన నెయిల్ బెడ్ని ఒక సెకండ్ పాటు హోల్డ్ చేసి వదిలేసినప్పుడు పింకిష్ లేదా రెడ్డిష్గా ఉన్నట్లయితే మీరు హిమోగ్లోబిన్ చక్కగా ఉన్నట్లు. ఒకవేళ పెయిల్గా ఉన్నట్లయితే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్లు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎప్పుడు వీక్నెస్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఈ సిమ్టమ్స్ని, సైన్స్ని చెక్ చేసుకోమని చెప్పండి. ఎంతమంది చెక్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫాలో న్యూట్రి డైట్.